హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్సే కాకుండా అదర్ స్టేట్స్లో కూడా ఎలాంటి నోటిఫికేషన్స్ అనేటివి వస్తున్నాయి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇందులో చూసినట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సార్, ఈ జాబ్ నోటిఫికేషన్లో వేటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మాకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అంటే 10th క్లాసు అయిపోయినటువంటి వారికి కానీ, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి కానీ, తర్వాత గ్రాడ్యుయేషన్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, తర్వాత ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా డిఫెన్స్, పోలీసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ అండ్ యూపీఎస్సి ఆల్సో. ఇలా కంప్లీట్గా జాబ్ నోటిఫికేషన్స్ ఏది వచ్చినా సరే ఆ నోటిఫికేషన్ యొక్క అర్హతలు ఏంటివి, తర్వాత దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటివి, ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్, ఇవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేద్దాం. ఓకే, రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ ఒకటి మనం చూసినట్లయితే 400 పోస్టులతో 400 పోస్టులతో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం అన్నది జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని సార్ అంటే 400 పోస్టులు ఉన్నాయి. ఇందులో దాని యొక్క జాబ్ నోటిఫికేషన్ నేమ్ ఏంటిది అంటే ది ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు అంటేనేమో 21st ఏప్రిల్. 21st ఏప్రిల్న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అన్నది జరిగింది. ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్మెంట్ 2025. The Indian Army has started the application process for the recruitment of medical officer in the Armed Forces Medical Services. The recruitment is for the Short Service Commission SSC and both male and female candidates can apply అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏంటివి, తర్వాత పాస్ అవుట్ ఏంటిది, తర్వాత ఎప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మరి ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ఏంటిది అంటే ఏఎఫ్ఎంఎస్ మెడికల్ ఆఫీసర్. అంటే ఆర్మీ దాంట్లో మెడికల్ పర్పస్ లో నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేసిండ్రు. మరి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 400 వరకు రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత శాలరీ వచ్చేసి మన నోటిఫికేషన్ లో ఒకసారి మనం చూద్దాం. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఏది ఉండాలి సార్ క్వాలిఫికేషన్ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉండాలి. ఎంబీబీఎస్ క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఓల్డ్ ఆర్ యంగర్ యాజ్ ఆఫ్ December 31st, 2025. లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 12th May అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి మొత్తం క్రైటీరియా ఏంటిదన్నది ఒకసారి మనము చూద్దాం. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఆన్ ది అఫీషియల్. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఉండాలి. వెబ్సైట్ ఒకసారి చూసుకోండి. వెబ్సైట్ వచ్చేసి joinafms.government.in. ఈ యొక్క ఈ వెబ్సైట్కి వెళ్తే ఆల్మోస్ట్ మనకు అన్ని రకాలుగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అభ్యర్థులు తెలుసుకోవచ్చు. The registration process starts on April 19th, 2025 and the last date to apply is May 12th, 2025. This recruitment drive will fill up 400 medical officer post, 300 for male. 300 వరకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది అండ్ 100 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. 100 పోస్టులు మాత్రం ఎవరికి ఇచ్చిందంటే ఫీమేల్ కేటగిరీలో ఇవ్వడం అన్నది జరిగింది. బిలో ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ఎలిజిబిలిటీ సెలెక్షన్ ప్రాసెస్, సాలరీ అండ్ మోర్. if you have an MBBS degree, ఇందాక నేను చెప్పినట్లు MBBS డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి.
You must be 30 years old or younger as of December 31st, 2025, born on or after మొత్తం కూడా 1996లో మీరు పుట్టిన వారై ఉంటే ఆల్మోస్ట్ దీనికి ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పీజీ డిగ్రీ యూ మస్ట్ బి 35 years old or younger as of December 31st, 2025. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనం చూసినట్లయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది నీట్ పీజీ పర్సంటైజ్లు స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ది స్కోర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ స్కోర్ అవుట్ ఆఫ్ 200 టు క్రియేట్ ఏ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సపరేట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్ టు 8 times ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్షన్ అనేది జరుగుతాయి. అంటే ఈ మెడికల్ ఆఫీసర్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటివి అంటే ఒకటి మనం చూద్దాం. ఓకే, ఆర్మీ హాస్పిటల్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాలరీ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే బేసిక్ సాలరీ ఎంత ఇవ్వడం జరిగింది సార్ అంటే 61,300 యాజ్ పర్ డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 10B. ఓకే, మిలిటరీ సర్వీస్ పే తర్వాత వచ్చేసి 15,500 రూపీస్. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి హౌస్ రెంట్, తర్వాత వచ్చేసి ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, డ్రెస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అందులో అంటే సపరేట్గా ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా హౌ టు అప్లై ఫర్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ ఎంఓ 2025. ఇందాక చెప్పినట్లు ఈ జాబ్కు అప్లికేషన్ పెట్టుకోవలసిన వారు ఈ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఫర్ ది వెబ్సైట్ join.afms.government.in. Click on new registration, fill out the form and upload the required documents. Pay the application fee of 200 using debit or credit card purpose లో డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్ వెన్ అవైలబుల్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ. అంటే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకు ముందు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి విద్యా అర్హతలు కరెక్ట్ కలిగిన వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, అంటే డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎట్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకు వెళ్ళడానికంటే ముందు ఇవన్నీ పేపర్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేటట్లు చెక్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇంటర్న్షిప్ కాంప్లీషన్ సర్టిఫికేట్, నీట్ పీజీ స్కోర్ కార్డు ఉండాలి. మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి. ప్రూఫ్ అండ్ ఎనీ అదర్ ఐడెంటిటీ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఎవరైనా ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 300 పోస్టులు ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి, 100 పోస్టు ఫీమేల్ క్యాండిడేట్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే.